షేప్ పట్టీలకు మన క్లాత్ సరిపోయినప్పుడు సమానంగా ఇలా కట్ చేసుకొని షేప్ పట్టీలు అతుకు కుట్టు వేసేసుకోవాలి. తర్వాత పైన మరొక కుట్టు వేసుకొని సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అతుకులో జాయిన్ చేసుకున్న షేప్ పట్టీ మనకు కనబడకుండా ఉండాలంటే ముందుగా నార్మల్ షేప్ పట్టీ వేసుకొని తర్వాత అతుకులు కుట్టు వేసుకున్న షేప్ పట్టీ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం అతుకులో జాయిన్ చేసుకున్న షేప్ పట్టీని అటువైపుకి టర్న్ చేసి దాని పైనుండి అనకుట్టు వేసుకోవాలి. అనకుట్టు వేసుకున్న షేప్ పట్టీ మనం లోపల వైపుకి టర్న్ చేసి కుట్టు వేసుకుంటాం కాబట్టి అది మనకి బయటికి కనిపించదు అనమాట. ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఒక కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చుట్టూ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్లో మనం కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. షేప్ పట్టీలు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్లో చూడండి ఖచ్చితంగా ఇలా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.